జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ సిటీ మేయర్‌గా క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో చేసిన వాగ్దానాల్లో ఒకటి సిటీ రన్ గ్రోసరీ స్టోర్స్. వాటిని ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకుంటూ ఏప్రిల్‌లో కొన్ని గ్రోసరీ స్టోర్స్ ఓపెన్ చేశాడు న్యూయార్క్ సిటీలో. We will use government to respond to rising prices and unaffordable groceries. Since the pandemic, grocery prices have gone up and they haven't come back down. Between 2013 and 2023, grocery prices increased in New York City by nearly 66%, significantly higher than the national average. During our campaign, we promised New Yorkers that we would create a network of city-owned grocery stores, one in each borough. And we are here today to celebrate the site of the Manhattan store, La Marqueta, which will be open by 2020. సిద్ధాంతపరంగా నేను ప్రభుత్వం ఏదైనా గానీ గ్రోసరీ స్టోర్‌లు కావచ్చు, లేకపోతే ఏ రకమైన స్టోర్‌లైనా, ఏ రకమైన వ్యాపారమైనా ఓపెన్ చేయడానికి నేను వ్యతిరేకిని. సో, ఈ రకంగా సిద్ధాంతపరంగా నేను జోహ్రాన్ మమ్దానికి వ్యతిరేకిని. అతను క్యాంపెయిన్ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాడు. సరే చేయనియండి, చూద్దాం ఏమవుతుందో. అలాంటి పాలిసీల వల్ల అతన్ని కమ్యూనిస్ట్ అని కొందరు అంటూ ఉంటే, అది కమ్యూనిజం కాదు, సోషలిజం. తనే చెప్పుకున్నాడు కదా, తను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అని. శాకాహారిని అని చెప్పి మాంసాహారం తినడం మనం చూడట్లేదు. శాకాహారిని అంటున్నాడు, శాకాహారమే తింటున్నాడు. సో, అది ఉపమానం. సో, రిపబ్లికన్స్ ఏమంటారు? అతను కమ్యూనిస్ట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్, రైట్? ఇప్పుడు నగర ప్రభుత్వాలు నడిపే గ్రోసరీ స్టోర్ నెట్వర్క్స్ కమ్యూనిజం అయితే, ఫెడరల్ గవర్నమెంట్ నడిపే ఫ్యూయల్ నెట్వర్క్ అంటే గ్యాస్ స్టేషన్ నెట్వర్క్, దాన్ని ఏమంటాం? I saved money. I had to go back in and get my change. I thought gas was more expensive, but it's not. So thanks, Trump, for saving me some money. We're here at the first Freedom Fuel Network gas station right here in Philadelphia, leading the charge to lower gas prices, $3.47. That's for our 47th president, President Donald J. Trump. The price of gas here is 50 cents lower than the Pennsylvania average gas price. 4th of July, gas prices are coming down, which is great. I am very happy about the cheap gas prices. Happy 4th of July. Hopefully everyone has a great holiday. Super pumped the gas prices are lowered. I'm just grateful. Right now, we're in a difficult time in this world, but it's nice to see some stability that we can enjoy. Definitely appreciate the lower gas prices. Oh yeah, definitely. When I saw it, I thought it was fake news, but I'm glad it's true. I definitely couldn't believe my eyes when I just rolled past. I'm actually taking a trip down the shore, so I wasn't even going to come and get the gag, but I'm glad I did because now it just saved me a lot of money. Thanks a lot, Trump. Just keep doing what you're doing. Doing a good job. Thank you, President Trump. Thank you for helping our country. It's President Donald J. Trump leading the charge to lower gas prices right here at Freedom Fuel Network's gas station. Yeah, thank you, Mr. President. Thank you, President Trump. F you, communist Zohran Mamdani. ట్రంప్ గారు చేస్తే ఫ్రీడమ్ ఫ్యూయల్ నెట్వర్క్, జోహ్రాన్ మమ్దాని చేస్తే కమ్యూనిస్ట్ గ్రోసరీ స్టోర్. ఇప్పుడు సిద్ధాంతపరంగా కొందరు మిడిమిడి జ్ఞానంతో కామెంట్లు పెడుతూ ఉంటారు చూసారా, కమ్యూనిజము, సోషలిజము, గుడ్డు గూస్ అని ఏ విధమైన అవగాహన లేకుండా మీరు ఏ పుస్తకాలు చదివి అసలు ఏమీ చదవకుండా ఒక మీమ్ చూసేసి ఇలాంటి మిడిమిడి జ్ఞానంతో ఆలోచిస్తున్నారేమో నాకు తెలియదు. కానీ ఒకవేళ మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే 2 పుస్తకాలు చదవమని చెప్తాను. 1984 యానిమల్ ఫామ్, జార్జ్ ఆర్వెల్. ఆయన చెప్తాడు ప్రపంచం ఇలా ఉంటుంది అని మీకు చెప్తాడు. మీరు అయాన్ రాండ్ పుస్తకాలు చదివితే ప్రపంచం ఇలా ఉండాలి అని చెప్తుంది. అది వర్చ్యూ సిగ్నలింగ్. ఇది హే బాస్, ఇది ప్రపంచం ఇలా ఉంది, దాన్ని చూసి జాగ్రత్తగా మలుచుకో అనేది జార్జ్ ఆర్వెల్. జార్జ్ ఆర్వెల్ ఈరోజు బతుకుంటే దీనికి ఏమంటాడో నాకు తెలియదు, కానీ హీ హ్యాస్ అ వే విత్ ద వర్డ్స్. సైద్ధాంతిక పరంగా మీరు ప్రపంచం ఇలా నడవాలి అని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ప్రపంచం అనేది అది ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రపంచం ఎప్పుడు పాపులర్ డిమాండ్ ప్రకారం నడుస్తుంది. పాపులర్ లీడర్స్ విల్ టేక్ పాపులర్ డెసిషన్స్. దానికి మీరు ఏ రకమైన పేర్లు పెట్టినా, లేబుల్స్ అతికించినా అది మీ అజ్ఞానాన్ని సూచిస్తుందే కానీ ఈ నాయకుల ప్రవర్తన మాత్రం మారదు. జోహ్రాన్ మమ్దాని చేస్తే అది కమ్యూనిజము కాదు, ట్రంప్ చేస్తే అది ప్రజాస్వామ్యము కాదు. మీరు దానికి ఏ రకమైన లేబుల్ అయినా అతికించుకోండి. నా దృష్టిలో ఈ 2 బ్యాడ్ పాలసీ. ఆ రెండిటికి ధ్యేయం ఒక్కటే, ప్రజలు
ప్రభుత్వం మీద తిరగబడకుండా ఉండాలని. అట్లీస్ట్ ఇన్ వన్ కేస్ హిపోక్రసీ అనేది లేదు. జోహ్రాన్ మమ్దాని నేను ఇది చేస్తానన్నాడు, చేస్తున్నాడు. ట్రంప్ గారు అతను చేస్తున్నాడు కాబట్టి అది కమ్యూనిజం అంటున్నాడు, నేను చేస్తున్నాను కాబట్టి ఇది ఫ్రీడమ్ అంటున్నాడు. The second one is worse than the first one. Thank you for watching.